ఒకడెవడో వస్తాడు, వాడు వచ్చి మనందరికీ న్యాయం చేస్తాడు అని అనుకున్నప్పుడు, వాళ్ళు నా వైపు చూసినప్పుడు నాకేం గర్వంగా అనిపించదు. ఎందుకంటే ఇంకా ఎవడో ఒకడు వచ్చి న్యాయం చేయాల్సిన పరిస్థితుల్లోనే జనం ఉన్నందుకు బాధగా అనిపిస్తుంటుంది. అంటే ఆయన 1 lakh ఇచ్చారు. వెంటనే ఇట్లా హెల్త్ బాగాలేదండి, హాస్పిటల్లో జాయిన్ ఉంటే అమ్మ కూర్చుందని మేనేజర్ పిలిచి ఇప్పుడు 20,000 ఇచ్చి పంపించి అమ్మకి రేపు 10 గంటల లోపునంగా మిగతా 80,000 వేసారు. అమ్మ ఏదన్నా చాచని సాయం చేశాను. మా అమ్మ ఏడుస్తుంది, మా అమ్మకి నేను భారంగా ఉన్నానండి, ఇట్లా మాకు ఎవరు లేరు, ఎవరు హెల్ప్ చేయట్లేదు. ఊరుకోమ్మ ఏం కళ్ళు, మా అమ్మాయి బదులు మీరు చెయ్యేసి ఆయన కూడా కళ్ళు చెమిర్చి కళ్ళు తెచ్చుకొని నాకు ధైర్యం చెప్పి 1 lakh వేయమన్నారు. నాకు ఎవరో చెప్తుంటే విన్నామా పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేస్తారు. ఒకరోజు వెళ్ళాను, వెళ్ళి నేను ఆ గేట్లో నిలబడ్డా, లోపలికి కూడా పోలేదు. వాళ్ళ మిస్సెస్ పైనుండి చూసిందమ్మా, చూసి ఎవరో పెద్ద ఆవిడ వచ్చింది అంటే మెట్లు దిగి ఆయన వచ్చారు. వచ్చి ఏంటమ్మా అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ సార్ కమ్ము రిటైర్డ్ ఎంప్లాయీ అన్న, అంతే, ఇంకా ఏమీ చెప్పలేదమ్మా. రెండమ్మా అని చేయి పట్టుకొని కారు డ్రైవర్ రెడీ చేశారు, ఆయన ఆఫీస్కి వెళ్ళారు. నా చెయ్యి పట్టుకొని కారులో తీసుకెళ్ళి నా చేతిలో బ్యాగ్, వర్షం, నా చెప్పులు తెగిపోయినాయి. ఆ స్థితి నాది. ఆయన కలుస్తారని నన్ను తీసుకెళ్తారని నేను అనుకోలేదమ్మా. అలా వచ్చి నా బ్యాగ్ ఆయన సంఖలో పెట్టుకొని నా చేయి పట్టుకొని కూర్చోమని కూర్చోబెట్టుకున్నారు. పిల్లంతా తడిచింది, శారీ అంతా తడిస్తే హీట్ వచ్చేటట్టుగా కారులో వేసారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు, నన్ను ఇలా రిసీవ్ చేస్తున్నారు. ముందు అట్లా అనుకున్నామా, ఆఫీస్కి తీసుకెళ్ళారు, అట్లా పక్కన కూర్చోబెట్టుకున్నారు. నేను చెప్పబోయాను, అసలు నన్ను ఏమీ అడగలేదు. ఓల్డ్ ఏజ్ హోమ్ అడుగుతున్నారు, ఓకే ఎంతమంది ఉన్నారు, అప్పుడు 16 ఉన్నారు, 16 శాలువా ఇచ్చారు. 16 మంది ఇస్తారు. అమ్మకు మంచి శాలువా, అమ్మ నువ్వు చలిగా ఉంది పప్పు అని చెప్పారు. తర్వాత అమ్మ కాఫీ టీ నాకేమొద్దు నాన్న, నేను చూస్తే నాకు కడుపు నిండిపోతుంది అంటే, లేదమ్మా నువ్వు తాగితే నేను తాగుతానని ఆయన స్వయంగా కాఫీ కలిసి నాకు ఇచ్చారు. లేదు టిఫిన్ చేయాలమ్మా, నేను ఇప్పుడే కాఫీ తాగా నేను తిన్నాను. లేదు సార్ మాకు 1/2 hour ఆగాక మీరు తిన్నప్పుడే నేను తింటాను అని. అమ్మ నిజంగా 1/2 hour తర్వాత టిఫిన్ ఆయన స్వయంగా అమ్మ అని ఇట్లా మీద చేసి, నేను ఒక ఫోటో కూడా తెగలేదమ్మా. ఈరోజు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే మాత్రం నాకు చాలా హ్యాపీ. అంతమంది తల్లులు నువ్వు కాపాడుతున్నావు కదా, నువ్వు నాకు అమ్మవి, నేను నీ కొడుకుని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకున్నావు. నేను ఎంప్లాయీగా ఉండి ఎవరి దగ్గరికి ఎప్పుడు పోలేదమ్మా అడగటానికి. ఫస్ట్ రిసీవింగ్. నేను ఇట్లా చేయించాల్సి ఎవరిని అడగలేదు. కాకపోతే వీళ్ళందరినీ ఎలా బ్రతికించాలి, ఏం చేయాలి అనే వేదనతో వెళ్ళాను. రిసీవింగ్ అంటామా, ఫిష్ తెప్పించారు, కర్రీ వండిస్తున్నారు, రైస్ పెట్టించారు, భోజనం అంటున్నారు. నాన్న నన్ను పంపించేయండి నాన్న అని అంటున్నారు. ఎందుకమ్మా మీరు భయపడుతున్నారు, నేను మీ కొడుకుని అనుకోండి, మీరు నాకు అమ్మ ఎనీ టైం రండి. వాడు భోజనం చేసి వెళ్తే నాకు ఎప్పటికీ గుర్తుంటుందంటే, నాన్న ఇంకోసారి వచ్చి భోజనం చేస్తాను నాన్న అని వెళ్తుంటే వాళ్ళ పిఏకి చెప్పి 1,00,000 రూపాయలు అకౌంట్లో వేసేయండి, అమ్మాయి అకౌంట్లో. అంటే నాకు అకౌంట్ కదన్నా, జీసస్ ఓల్డ్ ఏజ్ హోమ్ అకౌంట్ ఉంది, 1,00,000 రూపాయలు అందులో వేసేయండి అని వాళ్ళ పిఏ ఉంటే నూతన నన్ను పిలిచి నా బ్యాగ్లో 10,000 వేశారు. ఇవి నీ ఖర్చులకమ్మా అని చెప్పాను. ఫస్ట్ రిసీవింగ్ అదమ్మా. సెకండ్, పవన్ కళ్యాణ్ బాగా ఇష్టపడుతున్న వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని. మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర ఏంటో మనకు తెలుసు. మరొకరైతే తను పోషించిన పాత్ర ఆధారంగా ఒక పదవిని పొందటం, డబ్బును పొందటం, ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లా విపరీతంగా డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తుండేవారు. కానీ పవన్ కళ్యాణ్ ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, అసలైన ప్రజల సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ తన శక్తి మేరకు కృషి చేస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా అభిమానించాల్సి ఉంటుంది. కొత్త సంస్కృతికి పవన్ కళ్యాణ్ తెరలేపారు. ఈరోజు అధికారంలో ఉన్న వారికి, ప్రభుత్వంలో ఉన్న వారికి కేవలం వంది మాగదుల్లా తయారై భజన చేసే బ్యాచ్లు మనకి ప్రతి చోట కనిపిస్తున్నాయి. ఈరోజు చాలా కష్టమైన విషయం నిజం మాట్లాడటం.
సత్యం వెనక నిలబడటం, సత్యాన్ని స్పష్టంగా చెప్పటం. ఆ పని చేస్తున్న పవన్ కళ్యాణ్కి నా అభినందనలు. చాలా మందికి చెయ్యెత్తగానే జనం ఆగిపోయే శక్తి ఎక్కడో కోటల్లో ఒకటికి ఇస్తాడు దేవుడు. ఇటువైపు వెళ్ళమని చేయి చూపిస్తే అక్కడ ఏముంది అని కూడా ఆలోచించకుండా పరిగెత్తికి వెళ్ళిపోయేంత ప్రేమ, అభిమానం సంపాదించుకునే శక్తి ఎక్కడో కోటల్లో ఒకరికి ఇస్తారు. అలాంటి కోటల్లో ఒకడు పేరు మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు.